ఉన్నప్పుడు ఉంటే సివిక్స్, ఇప్పుడు ఐ థింక్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ అని ఇప్పుడు ఏమైనా మీకు లైసెన్స్ వస్తుంది. మీరు ఈ వైల్ మీ అమ్మ నాన్న పైన కేసు అయితే అంటే మీకు అర్థమవుతుందా? వస్తుంది వాళ్ళ చిన్న పాప వాళ్ళ చేతిలో చేస్తాం మనం. ఆ మొత్తంలో పెరుగు ఆ పాలు నేను తీసుకురావాలి, మా బాబు నేను తీసుకోవాలిగా, నేను తీసుకురాను. ఇన్స్పెక్టర్ రోడ్లో వచ్చి ఆ వెరిఫై చేస్తారు, మనకి తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఆ పెద్ద తోపు పని కాదు. దట్ నాకు ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారు, ఏమైనా పని చేస్తున్నారు, జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే అట్లా నేషన్కి లాస్ అవుతుంది. అందువల్ల చట్టం వచ్చినాయి, దట్ మనం హెల్మెట్ వేసుకోవాలి. నేను ఫస్ట్ అదే ఇంపార్టెంట్, ప్రతిసారి ఒక్కటే మాట చెప్తాను, హెల్మెట్ వేసుకోవాలి. మళ్ళీ ఇంట్లో పోయిన తర్వాత ఎంతమంది పిల్లలకి ఇక్కడ బైక్ నడవడం, స్కూటీ నడవడం వస్తుంది? అంటే చాలా మందికి వస్తుంది, చెప్పట్లేదు. లాస్ట్ లో కూడా ఉన్నారు, చాలా మందికి వస్తుంది. ఆ కరెక్ట్ లేదు. ఇప్పుడు డ్రైవ్ చేయకండి. ఇప్పుడు మనం స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాము. ఎవరైనా మనకి దొరికితే మనం అమ్మ నాన్నకి పిలిచి కౌన్సిలింగ్ కూడా పెడతాము. అది ఎందుకు డేంజర్, ఎందుకంటే మీకు డ్రైవ్ వస్తుంది మీరు అంటున్నారు, బట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఆ మైండ్ అంతా డెవలప్ కాలేదు. అందువల్ల గవర్నమెంట్ 18 years ఒక వయసు సెట్ చేసింది. 18 years తర్వాత మీరు బండి నడపాలి. 18 years తర్వాత కూడా లైసెన్స్ వచ్చిన తర్వాత ఆ డిఎస్పీ చెప్పిన ప్రకారం లైసెన్స్ రావాలి అంటే మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఇవ్వాలి. ఎగ్జామ్ లో ఏ రూల్స్ ఉంటుంది, గివ్ వే ఏంటి, రెడ్ సిగ్నల్ ఏంటి, లుక్ స్టాప్ ప్రొసీడ్ ఏంటి, ఆ అన్ని మీకు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ పాస్ చేస్తారు, లర్నింగ్ లైసెన్స్ వస్తుంది. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ ఇంకొక డ్రైవింగ్ చేసి టెస్ట్ పాస్ చేయాలి. అట్లా 8 కర్వ్ ఉంటుంది, అట్లా చేయాలి. అదే మీరు పాస్